హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోషా 725. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నిన్ననే మన ప్రభాస్ అన్న కన్నప్ప మూవీ పోస్టర్ వచ్చింది. నేను రీసెంట్గానే ప్రభాస్ అన్న గురించి ఒక వీడియో చేశా. అండ్ నిన్ననే కన్నప్ప మూవీ నుంచి ఒక పోస్టర్ రావడం జరిగింది. ఆ మూవీలో మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ చాలా బాగుండబోతుంది. అండ్ మూవీ టీం వాళ్ళు వెళ్ళి ప్రభాస్ అన్నని కలిసినప్పుడు ఈ క్యారెక్టర్ అనేది ప్రభాస్ అన్న ఎంచుకొనే ఈ క్యారెక్టరు ప్రభాస్ అన్నకి ఇష్టమయ్యే ఇది చేశాడంట. ఇది డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ క్యారెక్టర్ను ప్రభాస్ అన్నను కలిసిన ఫస్ట్ టైం ఈ మూవీ టీం వాళ్ళు ప్రభాస్ అన్ననే ఈ క్యారెక్టర్ను ఎంచుకోవడం జరిగింది. బట్ ఈ మూవీ అతి త్వరలోనే రాబోతుంది. ఫస్ట్ టైం మంచు విష్ణు గారికి ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి మూవీ తీస్తున్నారు. బట్ దానిలో మన ప్రభాస్ అన్న యాక్ట్ చేయడం మనకు చాలా గర్వకారం. ఎందుకంటే అది ఒక దేవుడు మూవీ. ఈ మూవీ దాదాపు 100 కోట్లు రీచ్ అవుతుంది. ఎందుకంటే దానిలో ప్రభాస్ అన్న యాక్టింగ్ చేస్తున్నాడు. బట్ అలాగే కంటెంట్ ఒక బాగుండబోతుంది. క్యారెక్టర్స్, ఎవ్రీ క్యారెక్టర్ అండ్ హీరో క్యారెక్టర్ అండ్ ప్రభాస్ అన్న క్యారెక్టర్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఈ మూవీలో చాలా హైలైట్ అని చెప్పవచ్చు. ఇది నేను చెప్తున్నది కాదు, డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ అతి త్వరలోనే మన కన్నప్ప మూవీ థియేటర్లోకి రాబోతుంది. అండ్ నేను అప్పుడు మళ్ళీ మూవీ చూసి రివ్యూ ఇస్తా. అంతవరకు వెయిట్ చేయండి. ప్రభాస్ అన్న అప్డేట్స్ అండ్ మూవీ అప్డేట్స్ మనకు ఈ ఛానల్లో ఇప్పుడు నుంచి ఛానల్లో త్వరగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కన్నప్ప మూవీ చూసి నేను మళ్ళీ రివ్యూ ఇస్తా. అండ్ మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ హీరో గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది నేను మళ్ళీ చూసి రివ్యూ ఇస్తా. అంతవరకు వెయిట్ చేయండి.